అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మర్రిపల్లి. గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ గ్రామం చివరిలో ఒక పాత స్కూల్ భవనం ఉంది. ఆ స్కూల్ గురించి గ్రామంలో ఒక విచిత్రమైన కథ ఉండేది. గ్రామ పిల్లలు ఎప్పుడూ ఇలా అంటుంటారు, అయ్యో, సాయంత్రం తర్వాత ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ ఒక దెయ్యం పిల్ల ఉంటుంది. అది విన్న కొత్త వాళ్ళు నవ్వుతారు. కానీ ఒకరోజు స్కూల్లో కొత్త టీచర్ వచ్చారు. ఆయన పేరు రమేష్ మాస్టర్. మాస్టర్ పిల్లల్ని ఇలా అడిగారు, పిల్లలు, మీకు చదువు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అన్ని సబ్జెక్ట్స్ లో చాలా వీక్ గా ఉన్నారు. దాంతో రాము ఇలా అన్నాడు, మాస్టర్ గారు, స్కూల్ బాగానే ఉంది, కానీ సాయంత్రం అయ్యాక క్లాస్లో విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. ఏం శబ్దాలు అని ఆశ్చర్యంగా అడిగారు మాస్టర్. దాంతో లత, ఎవరైనా ఏడుస్తున్నట్లు, చిన్నపిల్ల నవ్వుతున్నట్లు ఉంటుంది మాస్టర్. దాంతో మాస్టర్ పక్కపక్క నవ్వాడు. అది మీ ఊహ మాత్రమే, నేను నువ్వు ఏమీ లేవు. పిల్లలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. దాంతో బాలు నెమ్మదిగా ఇలా అన్నాడు, మాస్టర్, మేము చూసాం కూడా. ఏం చూసావు? మాస్టర్ అడిగాడు. ఒక చిన్న పిల్ల తెల్ల డ్రెస్ వేసుకొని రాత్రి స్కూల్లో తిరుగుతూ ఉంటుంది. దాంతో మాస్టర్ కొంచెం సీరియస్ అయ్యాడు. అది ఎవరో పిల్ల కావచ్చు, దెయ్యం కాదు. పిల్లలు ఇంకా భయపడ్డారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. కానీ రమేష్ మాస్టర్ మాత్రం స్కూల్లోనే ఉండిపోయాడు. ఈ పిల్లలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? చూడాలి అని అనుకున్నాడు. సాయంత్రం క్రమంగా చీకటి పడింది. స్కూల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. చిన్నపిల్ల నవ్వినట్లు ఒక శబ్దం వినిపించింది. మాస్టర్ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఎవరక్కడ? మళ్ళీ అదే శబ్దం. దాంతో మాస్టర్ కిందకి వెళ్ళాడు. స్కూల్ వెనుక ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక చిన్న పాప. మాస్టర్ ఆశ్చర్యంగా అడిగాడు, పాపా, నువ్వెవరు? ఆ అమ్మాయి నెమ్మదిగా తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో విచిత్రమైన వెలుగు ఉంది. ఆమె నవ్వుతూ ఇలా అంది, నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్ మాస్టర్. మాస్టర్ అడిగాడు, అయితే నీ పేరేంటి? ఆ అమ్మాయి నెమ్మదిగా, నా పేరు చిన్ని. అంతే. ఆమె ఒక్కసారిగా అదృశ్యమైంది. మాస్టర్ గుండె వేగంగా కొట్టుకుంది. ఏంటిది నాకు కనిపించింది? పిల్లలు చెప్పింది నిజమేనా? ఈ పాప నిజంగానే దెయ్యమా? అప్పుడే వెనక నుండి ఒక స్వరం వినిపించింది. మాస్టర్, మీరు ఆమెను చూసారా? మాస్టర్ వెనక్కి తిరిగాడు. అక్కడ స్కూల్ వాచ్మెన్ సుబ్బయ్య నిలబడి ఉన్నాడు. దాంతో మాస్టర్, అమ్మాయి ఎవరు? వాచ్మెన్ నెమ్మదిగా అన్నాడు. ఆమె స్కూల్లో 20 సంవత్సరాల క్రితం చదివిన ఒక పాప. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. అంటే? సుబ్బయ్య నెమ్మదిగా చెప్పాడు. ఆమె స్కూల్లోనే చనిపోయింది. దాంతో మాస్టర్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు నేను చూసింది? సుబ్బయ్య నెమ్మదిగా, అదే దెయ్యం పిల్ల చిన్ని. అక్కడే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దాంతో స్కూల్ తలుపు మూసుకుంది. మాస్టర్ భయంతో చుట్టూ చూశాడు. అప్పుడు మళ్ళీ అదే చిన్న నవ్వు వినిపించింది. దాంతో మాస్టర్, సుబ్బయ్య, నువ్వు చెప్పింది నిజమేనా? ఆ అమ్మాయి నిజంగా దెయ్యమా? దాంతో సుబ్బయ్య, మాస్టర్, ఈ స్కూల్లో ఒక పెద్ద విషాదం జరిగింది. అప్పటి నుండి కథ మొదలైంది. దాంతో మాస్టర్ ఆసక్తిగా అడిగాడు, ఏం జరిగింది చెప్పు. ఇప్పటి నుండి 20 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో ఒక తెలివైన అమ్మాయి చదివేది. ఆమె పేరు చిన్ని. ఆమె చాలా మంచిది, అందరికీ సహాయం చేసేది. దానికి మాస్టర్, అయితే ఆమెకి ఏమైంది? దాంతో సుబ్బయ్య నెమ్మదిగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 20 సంవత్సరాల క్రితం అప్పుడు ఈ స్కూల్ చాలా కొత్తగా ఉండేది. పిల్లలు చాలా మంది చదివేవాళ్ళు.
ఒకరోజు క్లాస్లో టీచర్, పిల్లలు పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఒకరు నేను పోలీస్ అవుతాను, మరొకరు ఇలా అన్నారు, నేను డాక్టర్ అవుతాను. దాంతో టీచర్ చిన్ని వైపు చూసి, చిన్ని నువ్వేమవ్వాలనుకుంటున్నావు? దానికి చిన్ని నవ్వుతూ, టీచర్ నేను కూడా టీచర్ అవుతాను, పిల్లలకు చదువు చెప్పాలి. అందరూ చప్పట్లు కొట్టారు. చిన్నికి స్కూల్ అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు వర్షం బాగా పడుతుంది. సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. కానీ చిన్ని తన పుస్తకం క్లాస్లో మర్చిపోయింది. అది తీసుకురావడానికి మళ్ళీ స్కూల్కు వచ్చింది. స్కూల్ లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు, పిడుగులు పడుతున్నాయి. స్కూల్ వెనుక ఉన్న పాత గది తలుపు తెరుచుకుంది. చిన్ని భయంతో ఎవరక్కడా? కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆమె నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. అది చాలా పాత స్టోర్ రూమ్. అక్కడ పాత బెంచీలు, పుస్తకాలు, బాక్సులు ఉన్నాయి. పైనుండి ఒక పెద్ద పెట్టి కింద పడితో గట్టిగా వచ్చింది. ఆమె బయటికి పరిగెత్తింది. కానీ బాగా వర్షం పడడంతో ఆమె జారి కింద పడిపోయింది. దాంతో తలకు బలంగా గాయమైంది. అక్కడే చిన్ని ప్రాణాలు కోల్పోయింది. సుబ్బయ్య ఈ కథ చెప్పి నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ కథ వింటున్న మాస్టర్ షాక్ అయ్యాడు. అంటే అప్పటి నుండి ఆమె ఆత్మ ఇక్కడే ఉందా? సుబ్బయ్య తల ఊపుతూ, అవును మాస్టర్. దాంతో మాస్టర్, కానీ ఆమె ఎందుకు స్కూల్లోనే తిరుగుతుంది? దానికి సుబ్బయ్య, చిన్నికి స్కూల్ అంటే చాలా ఇష్టం. ఆమె కల్లా టీచర్ అవ్వడం, అది నెరవేరలేదు. అందుకే ఇలా. అప్పుడే స్కూల్ లోపల నుండి ఒక స్వరం వినిపించింది. మాస్టర్, మాస్టర్ గుండె ఆగినట్లయింది. ఆ స్వరం మళ్ళీ వచ్చింది. మాస్టర్ మీరు పిల్లలకు చదువు చెప్తారా? మాస్టర్ నెమ్మదిగా క్లాస్ వైపు చూశాడు. అక్కడ బ్లాక్ బోర్డ్ ముందు చిన్ని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. ఆమె నెమ్మదిగా ఇలా అంది, నాకు కూడా చదువు చెప్పాలి. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. సుబ్బయ్య భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే బ్లాక్ బోర్డ్ మీద ఎవరు రాయకుండా ఒక వాక్యం కనిపించింది. నేను ఇంకా ఈ స్కూల్ స్టూడెంట్. గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. మాస్టర్ ధైర్యంగా అడిగాడు. చిన్ని, నీకేం కావాలి? చిన్ని నెమ్మదిగా, నాకు ఒక సహాయం చేయాలి. దాంతో మాస్టర్, ఏమిటది? చిన్ని ఒక్కసారిగా తల తిప్పింది. ఆమె చూపు స్కూల్ వెనుక ఉన్న పాత గది వైపు వెళ్ళింది. అక్కడ ఒక రహస్యం ఉంది. రమేష్ మాస్టర్ నెమ్మదిగా అడిగాడు. చిన్ని, ఆ పాత గదిలో ఏముంది? దాంతో చిన్ని స్కూల్ వెనుక ఉన్న స్టోర్ రూమ్ వైపు చూపించింది. అక్కడ నా రహస్యం ఉంది మాస్టర్. దాంతో సుబ్బయ్య వాచ్మెన్ వెంటనే భయపడిపోయాడు. మాస్టర్ మాస్టర్, ఆ గదికి వెళ్ళొద్దు. ఆ గది చాలా సంవత్సరాలుగా మూసి ఉంది. దానికి మాస్టర్, ఎందుకు సుబ్బయ్య? చిన్ని చనిపోయే తర్వాత ఆ గదిలో చాలా విచిత్రమైన విషయాలు జరిగాయి. అందుకే దాన్ని మూసేశారు. అప్పుడే చిన్ని మెల్లగా అంది. మాస్టర్, దయచేసి వెళ్ళండి. మాస్టర్ కాసేపు ఆలోచించి, సరే, నేను వస్తాను. మాస్టర్ ఇంకా సుబ్బయ్య నెమ్మదిగా స్కూల్ వెనుక ఉన్న గది దగ్గరకు వెళ్ళారు. అది చాలా పాత తలుపు. పైకి జాలాలు ఉన్నాయి. తలుపు మీద పెద్ద తాళం ఉంది. అది చూసి సుబ్బయ్య, ఈ తాళం చాలా సంవత్సరాల నుండి ఎవరూ తెలవలేదు మాస్టర్. దాంతో ఇద్దరు చాలా కష్టపడి తలుపు తెరిచారు. గది లోపల పూర్తిగా చీకటిగా ఉంది. అక్కడ పాత బెంచీలు, బాక్సులు, పుస్తకాలు ఉన్నాయి. ఆ మూలలో ఏదో కదిలింది. దాంతో సుబ్బయ్య భయంతో అరిచాడు. మాస్టర్ మాస్టర్, అక్కడ చూడండి. అక్కడ ఒక చిన్న పాత బ్యాగ్ ఉంది. మాస్టర్ దగ్గరకు వెళ్ళి బ్యాగ్ తెరిచాడు. అందులో
ఒక పాత డైరీ ఉంది. మాస్టర్ డైరీ తెరిచాడు. మొదటి పేజీలో ఇలా ఉంది. ఇది నా డైరీ చిన్ని. మాస్టర్ చదవడం మొదలుపెట్టాడు. ఈరోజు స్కూల్లో నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పెద్దయ్యాక టీచర్ అవ్వాలి. మరో పేజీ తిప్పాడు. కొన్ని రోజులుగా స్కూల్ వెనుక గదిలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. మరో పేజీ చదివాడు. నిన్న రాత్రి నేను ఆ గదిలో ఎవరో మాట్లాడుతున్నట్టు విన్నాను. దానికి సుబ్బయ్య, ఎవరు మాట్లాడుతున్నారు? మాస్టర్ మరో పేజీ తిప్పాడు. అక్కడ ఇలా ఉంది. ఆ గదిలో ఒక రహస్య తలుపు ఉంది. సుబ్బయ్య గుండె వేగంగా కొట్టుకుంది. రహస్య తలుపా? అప్పుడే గదిలో టక్ టక్ అనే శబ్దం వచ్చింది. మాస్టర్ శబ్దం వైపు తల తిప్పాడు. గోడ వెనుక నుంచి శబ్దం వస్తుంది. అక్కడ ఒక పాత అల్మరా ఉంది. దాని పక్కనే ఒక చిన్న రహస్య తలుపు ఉంది. సుబ్బయ్య భయంతో అన్నాడు. మాస్టర్, ఇది నాకు కూడా తెలియదు. అప్పుడే వెనక నుంచి చిన్ని స్వరం వినిపించింది. అదే నా రహస్యం. మాస్టర్ వెనక్కి తిరిగాడు. చిన్ని గది తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా అంది. ఆ తలుపు లోపల నిజం ఉంది. దాంతో మాస్టర్ ఇలా అన్నాడు. ఏం నిజం? చిన్ని కళ్ళు ఒక్కసారిగా విచిత్రంగా మారాయి. నేను ఎలా చనిపోయాను అక్కడే ఉంది మాస్టర్. గది మొత్తం చల్లగా మారింది. మాస్టర్ నెమ్మదిగా ఆ రహస్య తలుపు హ్యాండిల్ పట్టుకున్నాడు. అది తెరిచేలోపే లోపల నుండి ఎవరో గట్టిగా తలుపు కొట్టారు. సుబ్బయ్య భయంతో అరిచాడు. మాస్టర్, లోపల ఎవరో ఉన్నారు. రమేష్ మాస్టర్ గుండె బలంగా కొట్టుకుంది. అయినా ధైర్యంగా తలుపు హ్యాండిల్ పట్టుకున్నాడు. అప్పుడే వెనక నుండి చిన్ని స్వరం వినిపించింది. మాస్టర్ జాగ్రత్త. దాంతో మాస్టర్, ఎందుకు చిన్ని? చిన్ని నెమ్మదిగా అంది. ఆ గదిలో ఉన్నది మంచి ఆత్మ కాదు. సుబ్బయ్య భయంతో, అంటే ఇంకో దయ్యమా? చిన్ని తల ఊపింది. మాస్టర్ తలుపు నెమ్మదిగా తెరిచాడు. లోపల పూర్తిగా చీకటిగా ఉంది. అది చాలా చిన్న గది. గోడల మీద పాత చిత్రాలు ఉన్నాయి. మధ్యలో ఒక పాత పెట్టె ఉంది. సుబ్బయ్య నెమ్మదిగా అడిగాడు. మాస్టర్, ఆ పెట్టె ఏమిటి? మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. పెట్టె మీద దుమ్ము ఉంది. అది తెరవబోతుండగా వెనుక నుండి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. మాస్టర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. గది మూలలో ఒక నల్లటి నీడ కనిపించింది. ఆ నీడ క్రమంగా మనిషి రూపంలోకి మారింది. సుబ్బయ్య గట్టిగా అరిచాడు. అయ్యో దెయ్యం, దెయ్యం! ఆ ఆత్మ చాలా భయంకరంగా ఉంది. ఎర్రటి కళ్ళు. అది చాలా గట్టిగా ఉంది. ఎవరు తెచ్చారు? మాస్టర్ ధైర్యంగా, నువ్వెవరు? ఆత్మ నవ్వింది. నేను ఈ స్కూల్లోనే ఉన్నాను. అప్పుడే చిన్ని ముందుకు వచ్చింది. మాస్టర్ ఇదే నా భయం. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. అంటే చిన్ని ఇలా అంది. నేను చనిపోయింది ప్రమాదం వల్ల కాదు మాస్టర్. సుబ్బయ్య షాక్ అయ్యాడు. అయితే చిన్ని నెమ్మదిగా, ఆ రాత్రి ఈ గదిలో ఎవరో ఉన్నారు. దానికి మాస్టర్, ఎవరున్నారు? చిన్ని ఆ భయంకరమైన ఆత్మ వైపు చూపించింది. అతనే. ఆ ఆత్మ కోపంగా అరిచింది. చూపించద్దు. గది మొత్తం కంపించింది. దానికి మాస్టర్, అతనెవరు చిన్ని? ఇప్పటి నుండి చాలా సంవత్సరాల ముందు ఈ స్కూల్లో ఒక పాత వాచ్మెన్ ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. అంటే ఆ రాత్రి నేను ఈ గదిలోకి వచ్చాను. అప్పుడు అతను ఇక్కడ దాక్కుని ఉన్నాడు. దానికి మాస్టర్, ఎందుకు చిన్ని? అతను స్కూల్ వస్తువులు దొంగిలిస్తున్నాడు. ఆత్మ కోపంగా అరిచింది. అంతా నిశ్శబ్దం అలముకుంది. గది గోడలు కంపించాయి. చిన్ని కొనసాగించింది. నేను అతన్ని చూశాను.
అతను నన్ను భయపెట్టాడు. నేను పారిపోయే సమయంలో జారి పడిపోయాను. దానికి మాస్టర్ అంటే నీ మరణానికి కారణం? చిన్ని తల ఊపుతూ అతనే మాస్టర్. ఆ ఆత్మ గట్టిగా నవ్వింది. అవును, నేనే. కానీ ఇప్పుడు ఎవరు నన్ను ఏం చేయలేరు. గది ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అంతా నిశ్శబ్దం. సుబ్బయ్య భయంతో అన్నాడు. మాస్టర్ ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు చీకట్లో చిన్ని స్వరం వినిపించింది. మాస్టర్, ఒకే ఒక్క మార్గం ఉంది. దానికి మాస్టర్ ఏంటది చిన్ని? చిన్ని నెమ్మదిగా ఆ పెట్టె లోపల ఉన్నది. అతన్ని ఆపగలదు. చీకటితో గది పూర్తిగా కప్పుకుంది. రమేష్ మాస్టర్, సుబ్బయ్య ఇద్దరు భయంతో నిలబడ్డారు. అప్పుడే చిన్ని స్వరం మెల్లగా వినిపించింది. మాస్టర్, ఆ పెట్టెను తెరవండి. మాస్టర్ చేతులతో చీకటిలో పెట్టెను తడుముకున్నాడు. సుబ్బయ్య భయంగా అడిగాడు. మాస్టర్ నిజంగా తెరవాలా? మాస్టర్ ధైర్యంగా అన్నాడు. చిన్ని చెప్పింది కాబట్టి తప్పకుండా తెరవాలి. అతను పెట్టె మూతను పైకి లేపాడు. పెట్టె లోపల ఒక పాత పుస్తకం ఉంది. సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? చిన్ని నెమ్మదిగా చెప్పింది. అది ఒక మంత్ర పుస్తకం. మాస్టర్ పుస్తకం తెరిచాడు. అందులో పాత అక్షరాలతో ఇలా ఉంది: దుష్ట ఆత్మలను ఆపే మంత్రం. అప్పుడే ఆ భయంకరమైన ఆత్మ గట్టిగా అరిచింది. అది చదవద్దు. గది గోడలు కంపించాయి. గాలి బలంగా వీచింది. సుబ్బయ్య భయంతో మాస్టర్ వెనుక దాంకున్నాడు. మాస్టర్, త్వరగా చదవండి. మాస్టర్ పుస్తకం నుంచి మంత్రం చదవడం మొదలుపెట్టాడు. అతను చదువుతుండగా గదిలో ఒక విచిత్రమైన వెలుగు కనిపించింది. దాంతో ఆ ఆత్మ కోపంగా అరిచింది. ఆపండి, ఆపండి. కానీ మాస్టర్ ఆపలేదు. మంత్రం చివరి మాటలు చదివాడు. ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చి ఆ భయంకరమైన ఆత్మను తాకింది. ఆ ఆత్మ నొప్పితో అరిచింది. అయ్యో, కొన్ని క్షణాల తరువాత ఆ ఆత్మ మాయమైపోయింది. గది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. సుబ్బయ్య ఊపిరి పీల్చుకున్నాడు. మాస్టర్, అయిపోయింది. మాస్టర్ చిన్ని వైపు చూశాడు. చిన్ని ముఖంలో ఒక నవ్వు కనిపించింది. ఆమె నెమ్మదిగా అంది. ధన్యవాదాలు మాస్టర్. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా చిన్ని? దానికి చిన్ని తల ఊపుతూ అవును, ఇప్పుడు నాకు భయం లేదు. అప్పుడే ఆమె శరీరం క్రమంగా వెలుగుగా మారింది. సుబ్బయ్య ఆశ్చర్యంగా అడిగాడు. మాస్టర్ ఏమవుతుంది? చిన్ని నెమ్మదిగా చెప్పింది. ఇప్పుడే నాకు విముక్తి వస్తుంది. మాస్టర్ కాస్త బాధతో చిన్ని, నువ్వు చాలా మంచి పిల్లవి. చిన్ని నవ్వుతూ నేను టీచర్ కాలేకపోయాను, కానీ ఇప్పుడు మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి. దానికి మాస్టర్ ఖచ్చితంగా చెప్తాను. చిన్ని నెమ్మదిగా మాయమవుతూ ఈ స్కూల్ని జాగ్రత్తగా చూసుకోండి. అంతే, చిన్ని ఆత్మ పూర్తిగా మాయమైంది. కొన్ని రోజుల తర్వాత స్కూల్ మళ్ళీ సాధారణంగా మారింది. పిల్లలు ఆనందంగా చదువుకుంటున్నారు. రమేష్ మాస్టర్ క్లాస్లో నిలబడి పిల్లలు, చదువు చాలా ముఖ్యం. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. సుబ్బయ్య బయట నిలబడి ఆకాశం వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు. చిన్ని నీ కళ ఇప్పుడు నెరవేరింది. అప్పుడే గాలి మెల్లగా వీచింది. ఎవరో చిన్నగా నవ్వినట్లు అనిపించింది. అది చిన్ని ఆనందంలాగా అనిపించింది సుబ్బయ్యకి.